అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకురాలు శ్రీ మహావిద్యానందగిరి మాతాజీ. ఇప్పుడు మాతాజీతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మనకుండే సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః తల్లి. అమ్మ, ఇప్పుడు మనకి మాఘమాసంలో రథసప్తమి రాబోతోంది. అవునమ్మా. రథసప్తమి అంటే సూర్య భగవానుడి ఆరాధన. మనకు కనిపించే దైవం ఎవరైనా ఉన్నారు అని అంటే సాక్షాత్తు సూర్యచంద్రులు ఇద్దరే అని చెప్పి అంటూ ఉంటాం. మరి ఆ రోజున స్వామివారికి ఏ రకంగా ఆరాధన చేయాలి, అసలు ఎందుకు చేయాలి రథసప్తమి రోజున సూర్య భగవానుడికి ఆరాధన, వాటి గురించి. ఇప్పుడు మన ఖగోళ శాస్త్రంలో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క విశిష్టత తెలియచేశారు మన ఋషులు, మన పూర్వీకులు. ప్రతి రోజుకి సూర్యుడి యొక్క కాంతి కిరణాల యొక్క విశిష్టత ఎంతో ఉంటుంది. దాన్ని ముందే తెలుసుకొని ఏ రోజు ఎక్కువసేపు సూర్యునికి ఎదురుగా ఉండాలి, సూర్యుని ఆరాధించాలి, సూర్యుని యొక్క ఎనర్జీని మనం తీసుకోవాలి అనే ఎన్నో విషయాలు మనకి మన ఋషులు తపస్సంపన్నులు తెలియచేసి ఉన్నారు. అలాంటి అద్భుతమైన రోజే మనకి రథసప్తమి. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ నక్షత్రాలు గ్రహాలు అన్నీ కలిసి ఒక రథాకారం ఏర్పడతాయి అని ఒకటి చెప్పారు ఆ రోజుకి. అలాగే సూర్యుని యొక్క జన్మదినం అని కూడా చెప్పారు. సూర్యుడి యొక్క జన్మదినాన్ని ఏ రోజని మన వాళ్ళు చెప్పాలి, కానీ ప్రతి సప్తమిని ఎందుకు అలా జరుపుకోవాల్సి వస్తుంది అంటే ఒక్కసారిగా ఇప్పటి వరకు దక్షిణంలో ఉన్న ఆయన ఉత్తరం వైపు వాలుతాడు. ఇక్కడి నుంచి ఉత్తరాయణంలో సూర్యుడు, మనకి సంక్రాంతి రోజే ఉత్తరాయణం మొదలవుతుంది. అయినప్పటికీ ఆయన యొక్క స్థితి ఈ రోజు రథసప్తమి రోజు విశిష్టంగా మారుతుంది. అలాగే ఆ రోజు నుంచి సూర్యుడు భూమికి దగ్గరవుతూ ఉంటాడు. ఇంకా ఇక నుంచి ఎండలు ఎక్కువైపోయి ఆయన వేడి మనల్ని బాగా తాకుతూ ఉంటుంది అనమాట. ఇప్పటి వరకు కొంచెం దూరంగా ఉన్నాడు కనుక కాస్త ఎండ తక్కువలో ఉన్నాం. ఇక నుంచి ఆయన వేడి మనకి దగ్గరవుతూ ఉంటుంది. ఇలా సైంటిఫిక్గా అంటే సైంటిస్టుల సైన్స్ కాదు, ఇది మన ఋషుల సైన్స్. ఇదంతా వారి విజ్ఞానంలో ఎన్నో అద్భుతమైన విషయాలు మనకి తెలియచేశారు. ఆధ్యాత్మిక విజ్ఞానం అని చెప్పాలి దీన్ని. అలా మనకి తెలియచేశారనమాట. అయితే ఇంకోటి కూడా, పలాని రోజు ఇలాంటి ఆహారం తినాలి, పలాని రోజు ఈ చెట్లతో గడపాలి, పలాని రోజు ఈ పుట్టల దగ్గరికి వెళ్ళాలి, పలాని రోజు ఈ ఆకుల్ని తాకాలి, ఈ కాయల్ని తాకాలి అంటూ కూడా ఒక్కొక్క రోజుల్లో కొన్ని ప్రత్యేకమైన ఎనర్జీస్ దగ్గరికి మనల్ని పంపించి ప్రతి దానిలో ఉన్నది తేజస్సు, శక్తి. అది ఆక, అది పుట్ట, అది చెట్ట, ఇంకోట అనేది ఏం లేదు. ప్రతి దాని సేవలో ఒక పరమార్థం ఉంది. అది ఆధ్యాత్మికత అదేంటో మనకి అర్థం కానిది అనుకుంటారేమో, కాదు, అది మన శ్రేయస్సు కోసమే అది మనకుంది అన్నమాట. అలాంటి సమయంలో మనకి ఏం చెప్పారు, చిక్కుడాకులు. ఇప్పటి నుంచి మనం కాస్త చిక్కుడుకాయలు ఎక్కువ తినాలన్నమాట. ఓకే, సీజన్ ఇదే. మన ఒరిజినల్ గా చిక్కుడుకాయలు బాగా లభించే సీజన్ ఇది. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మంచిదిరా అంటూ చిక్కుడుకాయలు, చిక్కుడాకులు, జిల్లేడాకులు, రేగులు ఇవన్నీ 7 తీసుకొని తల మీద పెట్టుకొని అది తలారా స్నానం చేస్తాం. ముఖ్యంగా ఇలా పెట్టుకొని సముద్ర స్నానం చేయొచ్చు, లేదా నదీ స్నానం చేయొచ్చు, ఏదైనా చిన్న చిన్న కాలువలు లాంటి వాటిలో ఉంటే చేయొచ్చు. ఇవన్నీ అందుబాటులో లేని ఇలాంటి సిటీల్లో ఉన్నప్పటికీ చక్కగా ఇంట్లోనే అవి అలా తల మీద పెట్టుకొని, ఈరోజు షవర్ లాంటివి ఉంటున్నాయి, లేదా ఒక పైప్ ద్వారానైనా ఒకళ్ళకొకళ్ళు కుటుంబ సభ్యులు మీరు అట్లా ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటూ ఈ ఆకులన్నీ పెట్టి 7 సార్లు స్నానం చేయాలి. 7 మునకలైతే 7 సార్లు మునిగిలేస్తాము. ఇవి మామూలుగా అయితే 7 సార్లు అవి మన ఒంటి మీదగా జారిపోవాలి. అంటే 7 సార్లు అన్ని తల మీద పెట్టుకోవాలి, 7 సార్లు మళ్ళీ వాటర్ పోసుకోవాలి. ఇది 7 సార్లు చేయాలన్నమాట. ఇలా చేయడం ద్వారా మన శరీరాలలో ఉన్న ఎన్నో చీడపీడలు, శరీరంలో ఏం లేదు కదమ్మా అంటారు, ఇక్కడ కాదు, మన కంటికి కనిపించని సూక్ష్మ శరీరంలో ఉన్నవన్నీ ఈ ఆకులలో ఉండే ఆ శక్తి ద్వారా, ఆ ఎనర్జీ ద్వారా, ఔషధ గుణాల ద్వారా ఇవన్నీ కొట్టుకుపోతాయి. అందుకని ఏం చెప్తారు, 7 జన్మల కర్మలు తొలుగుతాయి, 7 జన్మల వ్యాధులు తొలుగుతాయి. ఒక్క స్నానం మూలాన ఏంటి లాభం అన్నారు, 7 జన్మల్లో వచ్చే వ్యాధులన్నీ ఈ ఒక్క స్నానం మూలాన వెళ్ళిపోతాయి. అంటే ఈ 7 చక్రాలలో ఉన్న వ్యాధులన్నీ, ఆరాలో 7 చక్రాలలో ఉండే వ్యాధులన్నీ వెళ్ళిపోతాయి అనేది దీని అర్థం అన్నమాట. ఇలా చేస్తాం స్నానం. అది కూడా
వీలైనంతగా సూర్యోదయానికి ముందు లేదా సూర్యోదయ సమయంలోనే పూర్తి అవ్వాలి. సూర్యుడు వచ్చిన తర్వాత ఇంకా ఈ స్నానం పనికిరాదు. ఆ సూర్యోదయం లేదా అప్పుడే వస్తున్న బాలబాణుడు ఆ చిన్న లేత ఆ వెలుగులో స్నానాలు పూర్తి అయిపోవాలి. ఈ లోపే అయిపోయిన తర్వాత ఇంకా తలారా స్నానం చేసి మనం శుచి శుభ్రతలు వస్త్రాలు అన్నీ ధరించిన తరువాత ఇప్పుడు సూర్యదేవునికి బయటనే ఆయన ఇలా ఉదయిస్తున్నారు కదా, ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగ్గా పొయ్యి పెట్టుకొని పొయ్యిలో ఆవు పిడకలు, విశిష్టమైన సమిదలు అంటే రావి, మేడి, అత్తి ఇలాంటి సమిదలు ఆవు పిడకల్ని పెట్టి పొయ్యి వెలిగించి ఆ పాత్ర, మట్టి పాత్ర కానీ ఇత్తడి పాత్ర కానీ పెట్టి ఆవు పాలు పోసి ఆయనకి ప్రసాదం చేస్తాం. చేసిన ప్రసాదాన్ని కూడా చిక్కుడాకులలో పెట్టి ఇలా ఒక కాకు పెట్టి ఆయనకి విశిష్టంగా రథం కదా, రథసప్తం కదా, రథం లాగా ముగ్గేసి ఆ రథంలో 7 చిక్కుడాకులు పెట్టి చిక్కుడాకుల్లో మనం చేసిన ఈ చక్కెర పొంగలి పెట్టుకొని వారికి నివేదించి మనం తీసుకుంటాం. అయితే ఈ రోజు చేయవలసింది ఏంటంటే మంచి ఆవు నెయ్యి దొరికితే ఆవు నెయ్యి, లేకపోతే నూగుల నూనె, ఏది దొరికితే అదే. అయితే అది ఏదైనా స్వచ్ఛమైనదైతే శ్రేయస్సు. ఈ పిచ్చి పిచ్చి తెచ్చుకొని చేసి మాకు లాభం రాలేదంటే లేదు. ఏ దీపారాధనలోనైనా ఉన్నదంతా అది చెప్పాను కదా, అంతా సైంటిఫిక్ రీజనే. దాని ప్రతి దీపం వెలుగులో నుంచి మనకు వచ్చే ఆ కాంతిలో ఎనర్జీ మనకి మేలు చేస్తుంది. ఏ నూనె అంటే ఆ నూనెలు వాడామనుకోండి, కల్తీ నూనెల ఎనర్జీనే వస్తుంది. స్వచ్ఛమైన ఆవు నెయ్యి దొరకదమ్మా, చక్కగా నువ్వుల నూనె తీసుకుని ఒక మట్టి ప్రమిదలో 12 ఒత్తులు వేయాలి. ఇప్పుడు ఇది ఒకటి, 2 కలిపితే ఒక ఒత్తి, 2 కలిపితే ఒక ఒత్తిగా వేసి 12 ఒత్తులు వెలిగించుకుని 24 ఒత్తులు, 20 అంటే ఒత్తులు 12 కానీ ఎప్పుడు ఒక్కటి వెలిగించాం కదా, 2 కానీ 3 కానీ నలిపి ఒకటి చేస్తాము. ఈ 12 ఒత్తులు వెలిగించి ఆయనకి అక్కడ దీపారాధన చేసి అక్కడ ఎండలోనే ప్రత్యక్షంగా, అంటే ఇంకా మనకు కొంచెం విగ్రహారాధన అలవాటైంది కనుక పీట మీద ముగ్గుతో సూర్యుడు అలా అలంకరించుకోవచ్చు, అదేం తప్పేం లేదు, చేసుకోవచ్చు. కానీ ఆయన అక్కడ ఉన్నాడు కదా, ఆయనకే అన్నీ చెయ్యొచ్చు అనమాట. అంతే, కనిపిస్తున్నాడు కదా. నిజంగా ఎవ్వరూ మనకు కనిపించట్లేదు ఆయన తప్ప. మీరు బాగా చక్కగా ఎంతదో గురువులతో తిరిగి మీకు కూడా జ్ఞానం బాగా పెరుగుతుంది తల్లి, కనుక చేసుకోవచ్చు. ఈ పీటను అలంకరించుకొని పూలతోటి, ఆయనకి జిల్లేడు పూలు చాలా ఇష్టం. ఎర్రని రంగు పుష్పాలతో చేయొచ్చు. అక్క పుష్పాలు అంటే అర్కాలు అంటే జిల్లేడు పూలతో పూజించుకోవచ్చు. 12 సార్లు ఆదిత్య హృదయ పారాయణం చెయ్యడం. 12 ఏంటమ్మా సంఖ్య? ద్వాదశాదిత్యులు, ఆయన 12 గురు సూర్యుల అంటే 12 కిరణాలు అని దాని అర్థం అన్నమాట. ఇంకా ఎప్పుడైనా చెప్తాను, అక్కడున్న 12 ఆదిత్యులు మన హృదయంలో కూడా ఉన్నారు అని చెప్పి చెప్తాను అనమాట. అయితే అక్కడ మనం చేసి ఈ నైవేద్యం పెట్టుకొని, మనం చేసుకున్న పూజ నైవేద్యం పెట్టి సూర్య భగవానుడికి ఆయనకి ఇష్టమైన ఎర్ర గంధం, ఎర్ర పుష్పం, దీపాలు కూడా ఎర్రని దీపాలు ఇంకా శ్రేష్టం. అంటే కుంకుమతో తడుపుకున్న దీపాలు మొత్తం ఒత్తులన్నీ చేసి వెలిగించి, ఇప్పటి ఎండలో పొయ్యి మీద ఆవు పిడకలు పెట్టి ఏదైతే చేశామో ఆ నైవేద్యాన్ని సూర్య భగవానుడికి సమర్పించుకొని, మా అమ్మ మాకు పారాయణలు లేవమ్మా, మేము చెయ్యలేమమ్మా అన్నారనుకోండి, సూర్యదేవాయ నమః అని ఆయన్ని మనం ప్రార్థన చేసుకోవచ్చు. సూర్యనారాయణ స్వామిని నమః అని ప్రార్థన చేసుకోవచ్చు. అంతేకాని ఇది చేస్తేనే వస్తుంది అని ఎవ్వరు దిగులు పడవసరం లేదు. ఆయనని ఏ రూపంలో, మళ్ళీ ఎన్నున్నాయి ఆయనకి 12 నామాలు, 12 నామాలు ఉన్నాయి. సూర్యాయ నమః, ఆదిత్యాయ నమః, మిత్రాయ నమః, వరుణాయ నమః అంటూ 12 నామాలు చెప్పి 12 నమస్కారాలు చేసుకోవచ్చు. 12 సార్లు ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవచ్చు. ఇవన్నీ మాకు తెలియదమ్మా అంటే ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః అని చెప్పి నమస్కరించుకొని పూజ పూర్తి చేసి వారికి హారతి ఇచ్చి ఆయనకి ప్రదక్షిణ నమస్కారాలు చేసుకుని, చూడండి ఇంత సింపుల్గా చేస్తే చాలు, సత్ఫలితాలు అమోఘంగా ఉంటాయి. దానికోసం అని హడావిడి పడిపోయి అసలు విషయాన్ని వదిలేసి దేనికోసం పరిగెత్తని అవసరం లేదు. పరుగులు పెట్టకుండా సింపుల్గా ఈ మాత్రంగా చేసుకొని ఆనందంగా ఉండటమే ఆ పరిపూర్ణ శక్తి ఆశీస్సులు అందరికీ అందుతాయి. అందరం ఇంకోటి కూడా అడుగుదాం మన పూజ కాగానే, ఓ సూర్యనారాయణ స్వామి లోకాలన్నింటినీ కాపాడయ్యా, రాబోతున్న ఈ ఉత్తరాయణంలో మీరు ప్రచండ తేజస్సుతో వెలుగుతున్నప్పటికీ ఏ జీవికి ఏ వ్యక్తికి ఆపద కలిగించకుండా అందరినీ కాపాడయ్యా అని ఆయన్ని ప్రార్థన చేస్తూ మన పూజ పూర్తవుతుంది. అదే కదా, లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. అమ్మ ఏకాదశి
మనకు సంవత్సరంలో 24 ఏకాదశులు. ప్రత్యేకించి ఈ మాఘమాసంలో వచ్చిన ఏకాదశికి ఏకాదశి ప్రాధాన్యతతో పాటు భీష్ముడికి సంబంధించిన ఒక విశేషం కూడా ఉంది. మరి ఆ విశిష్టత గురించి ఆ రోజుని మేమందరము ఎలా ఉపయోగించుకోవచ్చో తెలియజేయండి. ఏకాదశి, భీష్మ ఏకాదశి, అసలు మాఘమాసాన్నే పవిత్రమైన మాసంగాను పరమశివునికి ప్రీతికరమైనదిగా మనందరం ఎంతో ఇదిగా మొదటి నుంచి అంటే పాడ్యమి నుంచే మొదలు పెడతాం. ఇంకా విశేషం ఏంటంటే గుప్త నవరాత్రులు, అవును, శ్యామల నవరాత్రులు మొదలవుతాయి. ఈ గుప్త నవరాత్రులు కూడా నిజంగా ఒకప్పుడు ఎవరీ కాదు, ఇవి సాధకులు అంటే ఋషులు, తపస్సంపన్నులు వాళ్ళు చేసుకుంటుండేవారు. కానీ ఈ రోజుల్లో ఏమైందంటే ప్రతి వ్యక్తి తపస్సంపన్నుడిగా మారాడు. అంటే ఇటు భౌతికంగా ఉన్నాడు, అదే సమయంలో ఇప్పుడున్న మానవులు ఆధ్యాత్మికంగా కూడా చాలా ఆసక్తి చూపిస్తున్నారు. వాళ్ళకు ఆ అర్హత వస్తేనే ఈ గుప్త నవరాత్రులు బయటకు వచ్చాయి. అంతేకాని మనకు అర్హత లేకపోతే విశ్వం మనకేది ప్రకటితం చెయ్యదు. మనకి ఆ సందర్భం, ఇప్పుడు ఉదాహరణకి భూమి ఉందనుకోండి, మన భూమిలో ఎన్నో ఖనిజాలు ఉంటాయి. కానీ ఆ బంగారం, ఆ వెండి, ఆ ఇనుము, ఇంకా ఆయిల్స్ ఎన్నో ఉంటాయి కదా, భూమిలో నుంచి కదా సంపదలన్నీ. మరి అవి అక్కడే ఉంటాయి. మనం దానిని తీసుకునే ఆ రోజు వచ్చిన రోజే అది ప్రకటితం అవుతుంది. నిజం కదా. అప్పుడు దాన్ని అనుభవించే హక్కు ఈ ప్రజలకి, అంటే ఆ భూమి మీద ఉన్న మానవాళికి లభ్యమైంది అని దాని అర్థం. అలాగే ఇప్పుడు మాకు వారాహి నవరాత్రులు చేయిస్తారు. ఎందుకంటే వారాహి ఉపాసన ఉంటుంది ఈ మహాషోడశిలోనే. శ్యామల నవరాత్రులు చేయిస్తారు. ఎందుకంటే శ్యామల మంత్రం ఉంటుందంట, రాజా శ్యామల మూల మంత్రం ఇచ్చారు మాకు. అట్లాగే మాకు ఆ రోజుల్లో నేను మామూలు ప్రాథమికంగా ఆధ్యాత్మిక సాధనలు చేస్తున్న రోజుల్లో మేము గాయత్రి పురచ్చరణలు విశేషంగా చేసేవాళ్ళం. గాయత్రి పురచ్చరణ అంటే 1,25,000 చేయాలా, లేదా అక్షర లక్ష 24 లక్షలు చేయడం. 24 లక్షలు అంటే అంత త్వరగా అవ్వదన్నమాట. మేము ఎక్కువ కాలం పెట్టుకొని ఎక్కువ సమయం పెట్టి చేస్తూ ఉండేవాళ్ళం. ఇంకా సామూహికంగా అంటే ఇంతమంది మని కలిసి అక్షర లక్ష చేస్తూ ఉండేవాళ్ళం అనమాట. అలా చేస్తుండేవాళ్ళం. అప్పుడు వైశాఖ మాసం, చైత్రం వైశాఖం అయిపోయి జ్యేష్ఠ మాసంలో గాయత్రి నవరాత్రులు వస్తాయి. ఇలా ఇవి అన్నీ అందరికీ తెలియదు, ఏ ఉపాసనలో ఉన్నారో వాళ్ళకి అవి తెలుస్తూ ఉంటాయి. కానీ ఈరోజు విశేషంగా వారాహి నవరాత్రులు బయటకు వచ్చాయన్నా, లేదా రాజాశ్యామల నవరాత్రులు బయటకు వచ్చాయన్నా, ఈ అమ్మవారిని ఈ రూపంలో కొలవవలసిన సమయం ఆసన్నమైంది. ఆ శక్తిని మనం తీసుకొని రక్షణ వలయంలోకి, అంటే ఆ శక్తి యొక్క రక్షణ వలయంలో మనం నివసించవలసిన సమయం వచ్చింది కనుకనే అవి ప్రకటితమయ్యాయి. అంటే ఇప్పుడు అందరూ చేయొచ్చా అమ్మ? మరి చేసుకోవచ్చమ్మా. ఎవ్వరు ఇక్కడ ఉగ్రదేవతలు ఏమీ లేదమ్మా. ఉగ్రమా కాదా అనేది మనం చేసే ఉపాసనని పట్టే ఉంటుంది. అమ్మవారిని ప్రేమగా పూజించడానికి దోషం ఏమిటమ్మా? ఆవిడ కాని సమయాల్లో లేని పదార్థాలను నైవేద్యాలు పెట్టకూడని ఇవన్నీ ఎవరి స్వార్థం కోసమో వాళ్ళు చేసి, నిజం చెప్పనా, ఎవరమ్మా అంత సత్ఫలితాలు పొందింది? చెయ్యకూడని పనులు చేసి, ఇవ్వకూడని బలులు ఇచ్చి ఎవరమ్మా అంత బాగుపడింది? అవి ఏమీ జరగవు. సాత్వికంగా ప్రేమతో అమ్మని ఆరాధించిన అందరూ ఆనందంగానే ఉంటారు, అంతే. కాబట్టి ఏం చేస్తాం, ఇప్పుడు శ్యామలా నవరాత్రులు వస్తే ఏం చేస్తాం, మూలమంత్రం ఉన్న వాళ్ళం మూలమంత్రం అధికంగా జపిస్తాము. లేని వాళ్ళు, మీలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు, శ్యామలా దండకం హాయిగా చేసుకోవచ్చు. దండకం మొత్తం పారాయణ చేసుకోవచ్చు కదా నాన్న. శ్యామలా దండకం చేసుకోవచ్చు, తప్పేం లేదు. అంతేకాని ఆమెకు అదంట ఈమెకి ఇదంట అని ఎవరెవరో చెప్పే మూఢమైన పనులలోకి ఎవ్వరూ వెళ్ళొద్దు. అమ్మవార్లను ఏ రూపంలో పూజించినా కాళీ అయినా మన కోసం అమ్మే అవుతుంది. ఇప్పుడు నేనే ఉన్నాను, విపరీతమైన కోపం వచ్చింది, గై మన అవతల వాళ్ళని చంపేసే అంతగా అరుస్తున్నాను అనుకోండి, ఇక్కడ నా బిడ్డ అమ్మ అంటే సైలెంట్ అయిపోతారు, వెంటనే కరిగిపోతారు కదా. అమ్మ అంతే, ఏ రూపంలో ఉన్న అమ్మ అమ్మే. అమ్మ ప్రేమకు ఈ సృష్టిలో హద్దులు లేవు, అమ్మ ప్రేమ ఎక్కడా మారదు, అంతే. కనుక మనం అందరం చేసుకోవచ్చు. అయితే భీష్మ ఏకాదశికి సందర్భానికి వచ్చాము అంటే అసలు మామూలుగానే ఇక్కడ కూడా అన్నీ మాతాజీ అంటే ఇలా అంటారు అనొద్దు. మన పెద్దలు మనకి చెప్పిందే కొన్ని కారణాల మూలాన. ఏకాదశి రోజు మన జీర్ణ వ్యవస్థ ఘనమైన ఆహారాన్ని అరిగించుకునే స్థితి ఆ తిది రోజు ఉండదు. ఈ వాతావరణంలో ఈ ప్రకృతిలో జరుగుతున్న ఖగోళ శాస్త్రం ప్రకారం ఆ తిది రోజు మన శరీరం
పరిపూర్ణంగా ఘనమైన ఆహారం తీసుకునే స్థాయిలో, డైజెస్ట్ చేసే స్థాయిలో ఉండదు. అందుకే నేను చెప్పారో తెలుసా, అన్నం తింటే పురుగులు తిన్నట్టు అని చెప్పారు. ఏకాదశి రోజు అన్నం తింటామంటే పురుగులు తిన్నట్టు అని. ఎందుకు ఆ మాట అన్నారు అంటే, అన్నం లోపలికి వెళ్ళి పురుగులుగా మారిపోతాయి. మారుతాయి. అరగకపోతే ఏమవుతుంది, పురుగులుగానే మారిపోతాయి. అక్కడ మనం తీసుకున్న ఆహారం డైజెస్ట్ అవ్వాలి, సమయంలో అయిపోవాలి. 2 గంటలు అంటే 2 గంటలకి అరిగిపోవాలి. అంతకంటే ఎక్కువ ఉంటే అక్కడ లేనిపోని అన్నీ వచ్చి చేరి పురుగులు అవుతాయి. మరి అప్పుడు ఏం తిన్నట్టు, పురుగులు. అందుకని ఏమంటారు, అన్నాన్ని భిన్నం చేసుకొని తినండి అంటారు. భిన్నంగా అంటే అన్నాన్ని భిన్నంగా అంటే 2 ఉన్నాయి. భిన్నం అంటే ఇంకో విధంగా, భిన్నం అంటే చిన్న చిన్న ముక్కలుగా. అర్థమైందా? ఇంకేదైనా తినండి. భిన్నంగా అంటే వేరుగా, ఇది కాకుండా ఏదైనా తినండి. అంటే పళ్ళు అలా తినండి, లేదంటే ఆ బియ్యమే చిన్న చిన్న ముక్కలు చేసుకొని దాన్ని ఆహారంగా వండుకొని తినండి. ఇలా ఇచ్చారు. కానీ నా బిడ్డలు ఒకరు ఉన్నారమ్మా, యూకేలో ఉంటారు. ఇద్దరు శ్రీ విద్య ఉపాసన చేసుకుని హాయిగా మంత్రం ఎంతో బాగా చేస్తారు. తను ఏమో, ఆ బాబేమో తమిళియను, కంచిలో పుట్టి కంచిలో పెరిగి ఉన్న ఆ బిడ్డ నిర్జలం చేస్తాడు. అంటే ప్రతి ఏకాదశికి జలం కూడా ఉంటారు భార్యాభర్తలు ఇద్దరు. అసలు ఎంత అద్భుతమో కదా. అది ఎక్కడో ఉంటారు దేశంలో. ఇక్కడ బాల్యంలో తల్లిదండ్రుల నుంచి ఏ అలవాటు వచ్చిందో వెళ్ళి అక్కడ ఆచరిస్తున్నారు అంటే నాకు ఎంత ఆనందం కలుగుతుందో. అందుకని అదొకటి ఇచ్చారు. కానీ మనమున్న మానసిక పరిస్థితిని బట్టే మనం ఏ ఉపవాసం అన్నా చేయాలి. మన మానసిక బలహీనంతో ఉండి నీళ్లు ముట్టుకోము అని కూర్చున్నాము అంటే అక్కడ లేనిపోని అనారోగ్యాలన్నీ వచ్చేస్తాయి. కాబట్టి మానసికంగా మనం ఓకే ఐకెన్ అనుకున్న వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. లేదన్న వాళ్ళు ఇలా ఏదైనా బియ్యపు రవ్వతోని గోధుమ రవ్వతోని కొంచెం పదార్థం చేసుకుని తీసుకున్నాక సాయంత్రం పలహారం అంటే పండ్లు పాలు లాంటివి తీసుకొని ఉండొచ్చు. అయితే ఈరోజు ముఖ్యంగా ఎందుకు పూజ చేయాలి, ఏ పూజ చేయాలి అంటే విష్ణువుని ఆరాధించాలి. విష్ణుమూర్తిని మనకి భీష్ముడు ఏమిచ్చాడు, విష్ణు సహస్రనామాన్ని ఇచ్చాడు కదా. అందుకని ఈరోజు ఆ మహానుభావుడిని తలుచుకొని ఆయన పేరిట మనం భీష్ముడు ఇచ్చిన విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం ఉత్తమమైనది. ఇంకా ఏకాదశి రోజు నిత్యం జపంతో ఉండటం ఇంకా ఉత్తమం. హరినామ స్మరణ అంటే ఏమున్నాయి ఈ రోజుల్లో, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరి హరే. ఇలాంటి నామాన్ని తీసుకొని ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ, ఏదో ఒక నామం. ఇందుట్లో చాలామందికి అష్టాక్షరి నామాలు ఉపదేశాలు కూడా ఉన్నవాళ్ళు లక్షల్లో ఉండి ఉంటారు మనకి. వీళ్ళందరూ ఆ నామాలని పూర్తిగా అంటే ఈరోజు ఉదయం సూర్యోదయంతో ప్రారంభిస్తే రేపు బ్రాహ్మీ ముహూర్తం వరకు కొనసాగిస్తూనే ఉండాలి. అది శాస్త్రం మనకి. అంటే ఏకాదశి రోజు మనకి నిద్ర కూడా ఇవ్వరు, జాగరణ చేయమంటారు శాస్త్రంలో. ఎందుకంటే ఈ శరీరానికి ఎక్కువ మేలుకొని ఉండడం అవసరం. ఒక చిన్న మాట చెప్పుకుందాం. చెట్లు ఉంటాయి కదా, ఈ చలికాలం వస్తే చెట్లు పూలు తగ్గిపోతాయి మనకి. ఎందుకు తగ్గిపోతాయి అంటే సూర్యుడు వస్తాడు రాను అన్నట్టు ఎప్పుడు మసకగా ఉంటాడు. 5 గంటలకి ఆయన వెళ్ళిపోతాడు. ఇవి ఎమ్మటే నిద్రలోకి జారుకుంటాయి. అక్కడ ఏమీ ఎనర్జీ లేదు. అదే మనం ఒక పెద్ద లైట్ ఒకటి వేసి ఉంచితే విపరీతంగా ఫ్లవరింగ్ వస్తుంది. అంటే కాంతికి మన శరీరానికి అంత సంబంధం ఉంది అని అర్థం అన్నమాట. ఇప్పుడు ఆ రోజు మన శరీరం ఈ ఎనర్జీతో ఈ లోపల ఉన్న మాలిన్యాలను ఎక్కువ బయటికి నెట్టేయవలసిన అవసరం ఉంది. కాబట్టి నిద్రపోతే ఏమవుతుంది, మళ్ళీ అది మందగిస్తుంది. అంతే, ఆ మందగించకూడదని జాగరణలో కూర్చోబెట్టి భగవన్నామస్మరణలో ఏమొస్తుంది, అనంతమైన దివ్య చైతన్య శక్తి మనలోకి చేరుకుంటూ ఉంటుంది. ఆ చేరుతున్న శక్తి ద్వారా మన లోపల ఉన్న మాలిన్యాలన్నీ ఎక్కువగా కొట్టివేయబడతాయి, బయటికి నెట్టివేయబడతాయి. దానికోసమై మనల్ని ఏకాదశి ఉపవాసం చేసి జాగరణ చేయమని చెప్పారు. ఈ విధానంలో మనం చేసుకుంటూ విష్ణు సహస్రనామ పారాయణ చేసుకుని ఉదయాన్నే 5 దీపాలు వెలిగించాలి విష్ణువుకి, సాయంత్రం మళ్ళా 5 దీపాలు వెలిగించాలి విష్ణువుకి. విడివిడిగా ఒక్కొక్క ప్రమిద పెట్టి ఒక్కొక్క దాంట్లో 5 దీపాలు పెట్టి 5 ప్రమిదలతోనైనా ఆయనకి ఇష్టమే, లేకపోతే ఒక్క ప్రమిదలోనే 5 ఒత్తులు వేసి, అది పసుపు అయితే ఇంకా ఇంకా ప్రీతి ఆయనకి. పసుపు ఒత్తులు, సూర్యుడికి అయితే ఎరుపు ఒత్తులు, విష్ణువుకి అయితే పసుపు ఒత్తులు. లక్ష్మికి అంతే, విష్ణువుకి అంతే, గురువుకి అంతే, గణపతికి అంతే.
ఈ ఒత్తులలో రంగులలో కూడా చాలా విశిష్టత ఉంది. అవునా? దాన్ని మనం ఏదో ఆషామాషిగా చెప్పుకునే విషయాలు కాదు, దాన్ని ఆచరించడం ఎంతో అవసరం అన్నమాట. ఇప్పుడు ప్రతి వ్యక్తికి దైవ అనుగ్రహం కావాలి, దైవ బలం కావాలి, దేవుని యొక్క దివ్య సహాయం నిరంతరం లభిస్తూ ఉండాలి. దానికోసమే మనం చేసే ఈ పూజలన్నీ వీటి ద్వారా తప్పనిసరిగా లాభం పొందుతాం. ఇది నిజం. ఎందుకంటే ఆచరించి ఉన్నాను, అన్ని ఫలితాలు అనుభవించి ఉన్నాను కాబట్టి బిడ్డలకు నేను ఇంత ఆనందంగా ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. శ్రీమాత్రే నమః తల్లి. ధన్యవాదాలు.